వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. స్థానిక నర్సన్నపేట రవీంద్ర భారతి పాఠశాల నందు సైన్స్ సంబరాలు నిర్వహించారు. విజ్ఞాన శాస్త్రంలో వివిధ అంశాలను నమూనాల నివేదికల రూపంలో ప్రదర్శించడానికి ఒక వేదికను రవీంద్ర భారతి విద్యా సంస్థలు ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థుల్లోని సృజనాత్మక శక్తిని, వాక్పటిమను, పరిశోధనలోని పదార్థాలు, సాధనాలు, నమూనాల నేపథ్యంలో ద్వారా విజ్ఞాన శాస్త్ర పరిధిని అధ్యయనం చేయడానికి అవకాశం ఉంటుందని ముఖ్య అతిథిగా విచ్చేసిన శాంతారావు అన్నారు. ప్రాజెక్టుల పనిని ఇతరులతో పంచుకోవటం వల్ల ఆ భావనలపై అవగాహన పెరిగి తద్వారా మిగిలిన విద్యార్థులకు కూడా భాగస్వాములు కావాలన్న భావన కలుగుతుందని విశిష్ట అతిథిగా విచ్చేసిన పి దాల్నేడు ఎంఈఓ అన్నారు. శోధన ప్రయోగాలు, ప్రతి ఆకృతీకరణ, విశ్లేషణ ద్వారా మరింతగా విజ్ఞాన శాస్త్రంలోని మెళకువలను తెలుసుకోవటం ద్వారా విద్యార్థుల అభివృద్ధి జరుగుతుందని, భవిష్యత్ కాలంలో విజ్ఞాన శాస్త్రందే అంతిమ విజయంగా ఉండే తరుణంలో విద్యార్థులు మరింతగా రాణించి దేశ ప్రఖ్యాతిని ఇనుమడింపజేయాలని విద్యార్థులను అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నానని పాఠశాల చైర్మన్ ఎంఎస్ మణి అన్నారు. Good morning everyone. This is Diwakar, principal of Ravindra Bharati School, Narsanapeta branch. Today, 17/2/2024, we are conducting a science expo with nearly 150 working models. With the support of our executive wing and parents, teachers, students, nearly we have presented 160 working models, out of which human evolution. It's an excellent project presented by 9th class children, and also Ayodhya Rama temple prepared by Bhavishan from 8th class, and Chandrayaan 3 prepared by 9th class. Chandrayaan 3, you know that very prestigious project of India's largest project. Today our children have presented in a well manner. We have presented so many projects here right from UKG to up to 9th class children have involved for preparing and presenting these projects. So I would like to thanks to all the parents, our executive wing and the children, so who put a great effort for the grand success of this program, that is Science Expo. Thank you. When we blow the air, it can inhale and exhale. The function of the lungs is to bring the oxygen from the air and it transmits the bloodstream and it removes the carbon dioxide. నేటి బాలలే రేపటి పౌరులని విద్యార్థి దశ నుండే విజ్ఞాన శాస్త్రంలో మెనుకువలను తెలుసుకుని రాణించడం ద్వారా భవిష్యత్తు అద్భుతంగా, అమోఘంగా ఉంటుందని, తద్వారా దేశానికి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని నార్త్ ఆంధ్ర జోనల్ ఇన్ఛార్జ్ ఎన్ వెంకటేష్ అన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ధర్మాన వాసుదేవరావు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇచ్చాపురం చేరుకున్న విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన పూర్తి స్థాయిలో జరుగుతుందో లేదోనన్న తనిఖీలకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఇచ్చాపురం చేరుకున్నారు. ఆయన రాకతో విద్యాశాఖ అధికారుల్లో గుబులు మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన నాడు నేడు పనుల్లో ముచ్చెమటలు పట్టించిన విషయం తెలిసిందే. ఇచ్చాపురం బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పర్యటించిన ఆయన విద్యార్థులతో ముచ్చటించి బోధనా పద్ధతులను విద్యార్థుల ద్వారా తెలుసుకున్నారు. ఇచ్చాపురం మండల విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ ఉపాధ్యాయుల పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మీడియంలో చదువు చెప్పడానికి మనం ట్రైన్ చేయవచ్చు. ఒరియా మీడియంలో అంతకుముందు చదువు సైన్స్ చెప్పిన వాళ్ళకి, సోషల్ సైన్స్ ట్రైనింగ్ ఇచ్చి ఇంగ్లీష్ మీడియంలో చెప్పడానికి ఎందుకు మనం ట్రైనింగ్ చేయలేము? ఎవరు చెప్పాలని చేయలేము? అలా అయితే మనం తెలుగు మీడియంలో ఎట్లా ట్రైనింగ్ ఇచ్చాము? ప్రాక్టికల్ డిప్యూటీ గారు వస్తారు, డిఓ గారు వస్తారు, ఆర్బుద్ధి వస్తారు, కానీ భయం ఉంటే వెళ్ళినాం. కొంతమంది అంతమంది, ప్లీజ్ డోంట్ జనరలైజ్. మీ స్పెసిఫిక్ గా ప్రతి మనిషి ప్రతి మనిషి పలువురికి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. బోధనా పద్ధతులు మార్చుకుంటే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. వైఎస్ఆర్ సిపిని వీడి టీడీపీలోకి చేరిన 25 కుటుంబాలు.
రామ్మోహన్ నాయుడు, పలాస నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌతి శిరీష ఆధ్వర్యంలో శనివారం పలాస నియోజకవర్గం మందస మండలం భోగబంద గ్రామంలో 25 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రోటరీ క్లబ్ సులభ కాంప్లెక్స్ పనులు. సోంపేట పట్టణంలో రోటరీ క్లబ్ సులభ కాంప్లెక్స్ పనులు వేగవంతం అవుతున్నాయి. ఈ మేరకు శుక్రవారం సోంపేట పట్టణంలో ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల సమీపం నందు కవిటి వెళ్లే మార్గంలో గత కొద్ది రోజుల నుండి జరుగుతున్న సులభ కాంప్లెక్స్ నిర్మాణ పనులు వేగవంతం చేస్తూ రోటరీ సులభ కాంప్లెక్స్ ల్యాబ్కు కాంక్రీట్ వేయడానికి తొలి మహిళా విశ్రాంత ఉపాధ్యాయురాలు సోంపేట సర్పంచ్ నగిరి ప్రభావతి చేతుల మీదుగా మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిత్యం సోంపేట పట్టణానికి అనేక పనులపై వస్తున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు, ముఖ్యంగా మహిళలు మరుగుదొడ్ల సదుపాయం లేక దశాబ్దాల కాలం నుండి ఎన్నో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజల నుండి ప్రధాన సమస్యలు తెలుసుకున్న అధ్యక్షుడు శ్రీనివాస్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో శరవేగంతో ఈ పనులు చేపట్టడం గొప్ప విషయమని, ముఖ్యంగా రోటరీ క్లబ్ అధ్యక్షుడు దుద్ది శ్రీనివాసరావు నిర్మాణ పనులు నిత్యం దగ్గరుండి సొంత ఇంటి పనులు చేసేలా చర్యలు తీసుకోవడం అభినందించదగ్గ విషయమని కొనియాడారు. కార్యక్రమంలో రోటరీ సెక్రటరీ పివి కృష్ణారావు, రవికుమార్, టి బాబు, శ్రీను, రమేష్ సభ్యులు పాల్గొన్నారు. అభయాంజనేయ మందిర నిర్మాణ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న భగ్గు రవణమూర్తి. జలుమూరు మండలం బొడ్డపాడు గ్రామం శ్రీ 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 సత్యనారాయణ స్వామి వారి 60వ కళ్యాణ వజ్రోత్సవ కార్యక్రమంలో మరియు గరుత్మంత అభయాంజనేయ మందిర నిర్మాణ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా గ్రామస్తుల ఆహ్వానం మేరకు మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ భగ్గు రమణమూర్తి, సుగుణమ్మ దంపతులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వెలమల రాజేంద్ర నాయుడు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి బొగ్గు గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. నరసనపేట 100 పడకల ఆసుపత్రి ప్రారంభించిన మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్. రూపాయలతో నూతనంగా నిర్మించిన 100 పడకల ఆసుపత్రిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ ధర్మాన కృష్ణ చైతన్య ప్రారంభించారు. ఆయనతో పాటు డీసీసీబీ చైర్మన్ కరవి రాజేశ్వరరావు, నరసనపేట ఎంపీపీ ఆరంగి మురళీధర్, జడ్పీటీసీ చింతు అన్నపూర్ణ రామారావు, పీఎస్ఏఎస్ అధ్యక్షులు పొన్నాన దాల్నాయుడు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కవిటి మండలం ముత్యాలమ్మపేట గ్రామంలో మృత్యుంజయేశ్వర స్వామి వారి ఆలయ ప్రతిష్ఠ నిర్వహించారు.
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలోని కవిటి మండలం ముత్యాలమ్మపేట గ్రామంలో శ్రీ 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 అమృతవర్షిణి సమేత మహామృత్యుంజయేశ్వర స్వామివారి ఆలయ సముదాయ ప్రతిష్టా కార్యక్రమాల ప్రారంభ కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రతిష్టా సంకల్పం, అఖండ దీపారాధన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం జలాదివాస కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. సముద్ర జలాలను మహిళలు తలపై కలశాలతో మోసుకుంటూ ప్రతిష్టాపన మూర్తులకు జలాదివాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ సముదాయాలు ప్రతిష్టా కార్యక్రమాలు 17వ తేదీ శనివారం నుండి 3 రోజుల పాటు అత్యంత ఘనంగా జరగనున్నాయి. కళ్యాణమూర్తుల గ్రామ ప్రదక్షిణ కార్యక్రమం 20వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. శుక్రవారం నిర్వహించిన జలాదివాస కార్యక్రమాల్లో ఆలయ ధర్మకర్త పాతిని చంద్రశేఖర్, గ్రామస్తులు ఆరంగి శివాజీ, పండి సత్యనారాయణ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. శంఖారావం కిట్టులు పంపిణీ చేస్తున్న కిమిడి కళా వెంకట్రావు. జీసిగూడ మండల నాయకులకు శంఖారావం కిట్లు పంపిణీ తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి, ఎచ్చర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిమిడి కళా వెంకట్రావు చేతుల మీదుగా నిర్వహించారు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. వెంకటరావు గారి నాయకత్వం, వెంకటరావు గారి నాయకత్వం, వెంకటరావు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, రామ్మల్లిక్ బాబు నాయకత్వం, రామ్మల్లిక్ బాబు నాయకత్వం, వెంకటరావు గారి నాయకత్వం, వెంకటరావు గారి నాయకత్వం, రమేష్ బాబు నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఆయనతో పాటు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్మల్లిక్ నాయుడు పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు ఆర్థిక సహాయం అందించిన విసుక్సేన్. ఎచ్చర్ల నియోజకవర్గ జనసేన సమన్వయకర్త క్రాంతిశ్రీ, ఆమె కుమారుడు విశ్వక్సేన్ శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం గుమ్మడాం గ్రామంలో ఈ నెల 24వ తేదీన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ మహోత్సవ కార్యక్రమానికి 15,000 రూపాయలను కమిటీ సభ్యులకు చెక్కు రూపంలో అందజేశారు. రైతులు నష్టపోకుండా పరిహారం ఇస్తామని స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్ మంజీద్ జిలానీ సమూన్. శనివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, టెక్కలి సబ్ కలెక్టర్ నూరెల్ కమర్లతో కలిసి మూలపేట పోర్టు రైల్వే ట్రాక్కు అవసరమైన భూసేకరణకు సంబంధించి కూర్మనాథపురం, యామాలపేట, పోతునాయుడుపేట, కోటపాడు, కాశీపురం, రాజాపురం గ్రామాల ప్రజలతో భూముల ధరలపై కలెక్టర్ మంజీద్ జిలానీ సమూన్ సమావేశం నిర్వహించారు. పోర్టు, రోడ్డులకు అవసరమైన భూసేకరణ చేయడమైందన్నారు. ఈ భూసేకరణ చట్టం ప్రకారం ఎంత ఉంటుందో ఇవ్వాల్సి ఉన్నప్పటికీ అంతకు మించి ఇస్తున్నట్లు తెలిపారు. రైతులకు నష్టం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ మాట్లాడుతూ ఆయా గ్రామాల నుండి ఎవరు వచ్చింది తెలుసుకుని 6 గ్రామాల నుండి 72 ఎకరాల భూమి కావలసి ఉందని చెప్పారు. పంటల సమయంలో వ్యక్తిగతంగా వచ్చి పరిశీలించినట్లు వివరించారు. రైతులు నష్టపోకుండా న్యాయం చేస్తామని చెప్పారు. పొలాలకు వెళ్లేందుకు దారి ఏర్పాటు చేస్తామన్నారు. రోడ్డు, రైలు ట్రాక్ అనుసంధానంగా ఉండే విధంగా భూసేకరణ చేస్తున్నట్లు చెప్పారు. ముంపు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నారు. టెక్కలి సబ్ కలెక్టర్ నూరెల్ కమర్ మాట్లాడుతూ అవసరమైన భూమి సేకరించి మారిటైమ్ బోర్డుకు అప్పగించాల్సి ఉంటుందన్నారు. భూముల ధరలపై ఇప్పటికే 3 సార్లు చర్చించినట్లు వివరించారు. పోతునాయుడుపేట సర్పంచ్ మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు లేకుండా చేయాలని కోరారు. కొంచెంగా మిగిలి ఉన్న భూములను తీసుకోవాలని కోరారు. కోటపాడు, యామాలపేట, పోతునాయుడుపేట తదితర గ్రామాల నుండి మాట్లాడుతూ రైతులు నష్టపోకుండా చూడాలని కోరారు. పొలాలు ముంపుకు గురికాకుండా చూడాలని చెప్పగా యామాలపేట సర్పంచ్ రవికుమార్ మాట్లాడుతూ గ్రామాల్లోకి నీరు పోకుండా ప్రొటెక్షన్ ఏర్పాటు చేయాలని చెప్పగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఏ విధమైన నష్టం లేకుండా చేస్తామన్నారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా రేగడి మండలం ఉంగరాడు గ్రామంలో చోరీ. ఉంగరాడ గ్రామంలో జరిగిన ఈ చోరీలో బోటు నాగరాజుకు చెందిన బంగారం, వెండి, నగదు చోరీకి పాల్పడినట్టు బాధితుడు తెలిపారు. నాగరాజు రేగడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ శ్రీనివాస్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం ని రప్పించి తనిఖీలు నిర్వహించారు. చీపురుపల్లి డీఎస్పీ మోహన్ రావు, రాజాం సీఐ శ్రీనివాసరావు చేరుకుని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పోలీసుల సమాచారం మేరకు బాధితుడు నాగరాజు
గురువారం నూతన గృహప్రవేశానికి తన కుటుంబ సమేతంగా వెళ్లారు. ఇది గమనించిన చోరీదారులు అర్ధరాత్రి ఇంటి పైనుంచి దిగి ఇంటి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఈ చోరీలో 1.5 తులాల బంగారం, 30,000 రూపాయలు చోరీకి పాల్పడినట్లు ఎస్ఐ తెలిపారు. క్లూస్ టీం ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. లెంకవాని చెరువు పనులు పరిశీలించిన స్థానిక ఏపీఓ శంఖాబత్తుల హరినాథ్. రాజాం నియోజకవర్గం అంబాడ పంచాయతీలో లెంకవాని చెరువు పనులను శనివారం స్థానిక ఏపీఓ శంఖాబత్తుల హరినాథ్ పరిశీలించారు. చెరువులో 128 మంది వేతనదారులు మస్టర్స్ తనిఖీ చేశారు. అనంతరం వేతనదారులతో మాట్లాడుతూ 2 పూటలా పనిచేయాలని, కొలతల ప్రకారం పనిచేసినట్లయితే 272 రూపాయలు వస్తుందని తెలిపారు. మేట్లతో మాట్లాడుతూ ఎన్ఎంఎంఎస్ యాప్ ద్వారా హాజరు 2 పూట్ల పంపించాలని తెలిపారు. ఏపీఓతో పాటు ఈసీ రామినాయుడు, టెక్నికల్ అసిస్టెంట్ పార్థసారథి, ఫీల్డ్ అసిస్టెంట్ చంద్రమౌళి, మేట్లు, వేతనదారులు ఉన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.